అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఇక్కడ జరిగే అన్యాయాల వెనుక కృష్ణవేణే కాదు, ఆవిడతో పాటు ఎవరున్నా స్పేర్ చేయను, అది గుర్తుపెట్టుకోండి. తొందరలోనే నా ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. గెట్ ప్రిపేర్డ్. చెప్పండి మేనేజర్ గారు. మేడం, గౌరీ మేడం గారు ట్రస్ట్ ఆఫీస్కి వచ్చారు మేడం. మీటింగ్ లేదు, పాడు లేదు, ఆవిడెందుకు వచ్చింది? అకౌంట్స్ గురించి అడగడానికి వచ్చారు మేడం. చాలా గట్టిగా మాట్లాడారు. ట్రస్ట్ కార్యక్రమాల్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, అందుకు కారణమైన వాళ్ళని ఎవరినైనా సరే, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టనని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మేడం. ఓ, అంతవరకు వచ్చిందా? సర్లే, ఆ విషయం నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఆవిడ ఎప్పుడు అడిగినా అకౌంట్స్ మాత్రం చూపించకండి. అలాగే మేడం. అంటే అకౌంట్స్ చూసేదాకా వచ్చిందనమాట. ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళావంట? అవును, వెళ్ళాను. అక్కడ చాలా గొడవ చేశావట? అవును, చేశాను. దేనికి? బాధితులకి 2 నెలలుగా డబ్బెందుకు పంపించడం లేదు? తప్పనిసరిగా పంపించాలని రూలేం లేదుగా. ఫండ్స్ పొజిషన్ బట్టి డబ్బు పంపించడంలో కాస్త జాప్యం జరిగిండొచ్చు. దాన్ని ఇంత ఇష్యూ చేయడం మీనింగ్లెస్. అమ్మ పుట్టిల్లు సంగతి మేనమామకి తెలీదా అని ట్రస్ట్ ఫండ్స్ సంగతి నాకు చెప్తున్నావేంటి? ట్రస్ట్ ఆదాయాన్ని, పనితీరుని గుర్తించి ఎంతో మంది మహానుభావులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలిచ్చారు. పెద్ద పెద్ద కంపెనీలు ఆర్థికంగా ఎంతో సహాయం చేశాయి. ట్రస్ట్కి డబ్బు కొదవంటూ ఎప్పుడూ రాదు. అంత ఆలోచించి ప్లాన్ చేశాను. అదేదో నువ్వు ఒక్కదానివే చేసినట్టు మాట్లాడుతున్నావేంటి?
అసలు ఈ ట్రస్ట్ ఆలోచన నాది. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. ఆలోచన నీదే కావచ్చు, కానీ ఆలోచనలో ఉన్న స్వచ్ఛత ఆచరణలో లేదు. అది స్పష్టంగా తెలుస్తోంది. ఏ ఆధారంతో అంటున్నావు? చాలా ఆధారాలున్నాయి. ఏమిటా ఆధారాలు? తరుణి మహిళా సంస్థకి 2 నెలల నుంచి డబ్బెందుకు పంపించడం లేదు? మెంటలీ రిటార్డెడ్ స్కూల్కి 17 lakhs అలాట్ చేశామని బోర్డు మీటింగ్లో చెప్పారు. అందించిన సహాయం మాత్రం 7 లక్షలు. అకౌంట్ బుక్స్లో కూడా 17 lakhs అనే చూపించారు. మరా మిగతా డబ్బు ఎవరి జేబులోకి వెళ్ళినట్టు, ఎవరి అకౌంట్లో జమ అయినట్టు? ఏ మాట్లాడమే? మమతా ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్స్టెన్షన్ కని 25 లక్షలు శాంక్షన్ చేసినట్టుగా లెడ్జర్లో చూపించారు. అక్కడ బిల్డింగ్ కాదు కదా, పునాదులు కూడా లేవు. ఏమిటిదంతా? అసలేం జరుగుతోంది? ఈ డబ్బంతా ఏమైపోయింది? ఇన్ని ఎంక్వైరీలు చేసిన దానివి అది కూడా ఎంక్వైరీ చేయించాల్సింది. చేయిస్తాను. అవసరమైతే సిబిఐతో కూడా ఎంక్వైరీ చేయిస్తాను. మొన్నటి వరకు నీ అడ్రస్ కూడా ఎవరికీ తెలీదు. నీ మొహం చూసి ఎవరూ రూపాయి కూడా ఇవ్వలేదు. వర్ధన్ మీద, ట్రస్ట్ మీద ఉన్న నమ్మకంతో ఎంతో మంది లక్షలకి లక్షలు విరాళాలిచ్చారు. ఆ డబ్బుని మిస్యూజ్ చేసే అధికారం నీకెవరిచ్చారు? మౌనం నా ప్రశ్నలకి సమాధానం కాదు. నీ ప్రశ్నలకి సమాధానాలు, సంజాయిషులు ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. అది నీ సొంత డబ్బు కాదు. ఆ మాటకొస్తే ఆ డబ్బు నీది కూడా కాదు. అయినా సూటిగా అడుగుతున్నాను, అసలు ఈ ప్రశ్నలు అడగడానికి నువ్వెవరు? నేనెవర్నా? ఎస్, నేను ఎవరు అని అడిగే స్థాయికొచ్చావన్నమాట. నువ్వు ఈ ఇంటికి ఏ స్థితిలో వచ్చావో మర్చిపోయినట్టున్నావు. ఒకసారి గుర్తు చేసుకో. అడుక్కునే స్థాయిలో ఉన్న నిన్ను అందలం ఎక్కించినందుకు చక్కగా బుద్ధి చెప్పావు. నువ్వేదో అప్పణంగా నాకు ఆ పదవి కట్టబెట్టినట్టు మాట్లాడకు. అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టే ఆ పోస్ట్లో కూర్చోగలిగాను. నేను కాదంటేనే నీకు ఆ చైర్మన్ పదవి వచ్చింది. కాదనడం నీ చేతగానితనం. నువ్వు నన్ను చైర్మన్ చేసింది నా మీద ప్రేమతో కాదు, నువ్వెంత గొప్పదానివో, ఎంత త్యాగశీలువో ఈ ప్రపంచానికి తెలియజెప్పడానికి. వండర్ఫుల్. అపాత్రదానం చేసినందుకు చెప్పుచ్చు కొట్టినట్టు చక్కగా సమాధానం చెప్పాను. ఇంతవరకు చేసిన నిర్వాకం చాలు గాని ఇక నుంచి నువ్వు ట్రస్ట్ వ్యవహారాల్లో కలగజేసుకోకు. అదే మాట నేను అంటున్నాను. ఇక నుంచి నువ్వు ట్రస్ట్ వ్యవహారాల్లో కలగజేసుకోకపోవడమే నీకు నాకు చాలా మంచిది. వర్ధన్ భార్యగా కాదు, ట్రస్ట్ చైర్మన్గా చెప్తున్నాను. కృష్ణవేణి, నిన్ను ట్రస్ట్ చైర్మన్ ఎందుకు చేశానో నాకు మాత్రమే తెలుసు. కానీ ఎందుకు ఆ పోస్ట్లోంచి తీసేశానో రేపు ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తాను. మైండ్ ఇట్. అవును, రాధాకృష్ణకి నీకు పెళ్ళైందని తెలియక పొరపాటుగా నేను గనక వాణ్ణి పెళ్లి చేసుకునుంటే మనిద్దరం సవతలమై ఉండేవాళ్లం. జరిగిన దానికి ఏం చేయాలో తెలియక తలలు పగలగొట్టుకునేవాళ్లం. నిజం తెలిసి మా నాన్న రాధాకృష్ణని కాల్చిపారేసేవాడు. పోన్లే, అలా కాలేదు కదా, సంతోషిద్దాం. అది సరే కాని నువ్వేంటి పాత సినిమాలో హీరోయిన్ లాగా రాధాకృష్ణని ఇంకా వదిలిపెట్టడం లేదు? ఆ శాడిస్ట్ గాడు అంత టార్చర్ చేసినందుకు వాణ్ణి చీకొట్టి విడాకులు మొహాన పారేసి చక్కగా వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా. మరో పిల్ల? ఏ ఎందుకలా ఆశ్చర్యపోతున్నా? రాధాకృష్ణ చేసుకుంటే తప్పులేదు గాని నువ్వు చేసుకుంటే తప్ప? మగాడికో రూలు, ఆడదానికో రూలునా? అలాని కాదు, అతనిలాగే నేను చేస్తే అతనికి నాకు తేడా ఉంది. అందుకని లైఫ్ లాంగ్ అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటావా? కొన్నాళ్ళ పాటు ఎదురు చూస్తాను. అంటే వాళ్ళ మార్పు వస్తుందని నువ్వింకా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? డెఫినెట్గా వస్తుంది. నేనేంటో, నా విలువేంటో అతనికి తెలియాలి.
అతనికి తెలుస్తుందో లేదో కానీ భర్త పిల్లలతో ఎంజాయ్ చేయవలసిన వయసుని మీరు మిస్ అయిపోవడం లేదు. ఆ టైం మీకు ఎవరూ తిరిగి ఇవ్వలేరు కదా. ఒకసారి ఆలోచించు. నిజమే పింకీ. కాకపోతే జీవితానికి పెళ్ళి అవసరమే కానీ పెళ్ళి జీవితం కాదని నా అభిప్రాయం. నిజంగా రాధాకృష్ణలో మార్పు వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాకపోయినా జీవితం ఆనందంగా గడిచిపోతుంది. నా అభిరుచులు అలవాట్లకి తగ్గట్టుగా జీవితాన్ని మరో రకంగా మలుచుకుంటాను. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటాను. వండర్ఫుల్, యూర్ గ్రేట్. నీలాంటి భార్య దొరకడం ఆ రోగ్ అదృష్టం. అదేంటో పనికిమాలిన వాళ్ళకి పోరంబోకులకి మంచి భార్యలు దొరుకుతారు. నేను చాలా కేసులు చూశాను. నేనైతే నీలా ఆర్కి కోసం వెయిట్ చేసేదాన్ని కాదు. అనుమానించినందుకే అర్జెంటుగా మరొకరిని పెళ్లి చేసుకుని చాచి కొట్టినట్టు సమాధానం చెప్పేదాన్ని. ఇలాంటి విషయాలు మన వ్యక్తిత్వం, మొదట్నుంచి పెరిగిన వాతావరణం, వీటి ప్రభావం కూడా ఉంటుంది పింకీ. అఫ్కోర్స్, మనదాకా వస్తే ఒక్క విషయం మాత్రం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటది? ప్యారలర్ లైన్స్లా మన ఇద్దరి అభిప్రాయాలు కలవు. నేను నార్త్ పోల్ అయితే నువ్వు సౌత్ పోల్. అయినా మనం ఇద్దరం ఇంత మంచి ఫ్రెండ్స్ ఎలాగయ్యామన్నది $1 మిలియన్ క్వశ్చన్. నిజమే పింకీ. కానీ ఆ డాలర్ల కన్నా విలువైన ఎంతో మంచి మనసుంది నీకు. ఎంత మోడర్న్గా ఉన్నా సంప్రదాయాన్ని, నైతిక విలువల్ని గౌరవించే సంస్కారం ఉంది నీకు. అందుకే ఎంతో రిజర్వ్డ్గా ఉండే నేను కూడా నీ స్నేహాన్ని కాదనలేకపోయాను. నన్ను ఇంతలా అర్థం చేసుకున్నది నువ్వు మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. అయినా ఈ గొప్పతనం నాది కాదు, మన స్నేహానిది. నిజమైన స్నేహానికి ఇవేవీ అడ్డురావు. ఆ స్నేహమే ఇవాళ ఆర్కే నా భర్త కాకుండా చేసి నిన్ను నన్ను కూడా సేవ్ చేసింది. నిజమే పింకీ. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మనం బయలుదేరదామా? ఓకే, పద వెళ్దాం. అవును, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? అమ్మో, ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు. రేపటి నుంచి నేను చాలా బిజీ, వెరీ వెరీ బిజీ, టోటల్లీ బిజీ. అబ్బో, ఏంటో అంత బిజీ? ఆర్కే వికెట్ కూడా పడిపోయింది. పెళ్లికి మరో క్యాండిడేట్ ని వెతుక్కోవాలి కదా, అది బిజీ. యూ. హలో, నేను గౌరిని మాట్లాడుతున్నాను. రేపు ట్రస్ట్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి. ఇంత అర్జెంటుగానా? కష్టమవుతుంది మేడం. అయినా తప్పదు. మీరు మీటింగ్కి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. నేను ట్రస్ట్ మెంబర్స్తో మాట్లాడతాను. హలో, నేను గౌరిని మాట్లాడుతున్నాను. రేపు అర్జెంటుగా ట్రస్ట్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశాను. మీరు రావాలి. ఓకే మేడం. ఉమ్. హలో, హలో, నేను గౌరిని మాట్లాడుతున్నాను. రేపు అర్జెంటుగా మీటింగ్ కాల్ఫర్ చేశాను. మీరు రావాలి 6 o'clock. థ్యాంక్ యూ. హలో, నేను గౌరిని మాట్లాడుతున్నాను. మన ట్రస్ట్లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. ఒకసారి అందరం కూర్చుని క్లియర్గా డిస్కస్ చేయాలి. నేను డెఫినెట్గా వస్తానండి. ఓకే. అందరికీ నమస్కారం. మనం ప్రారంభించిన వర్ధన్ చారిటబుల్ ట్రస్ట్ అతి తక్కువ కాలంలోనే ఎంతగానో అభివృద్ధి చెందింది. విభిన్న రంగాలలో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ప్రజల నమ్మకాన్ని పొందగలిగింది. అందుకే దాతల నుంచి విరాళాలు కూడా వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అది చాలా ఆనందించతగ్గ విషయం. అందుకందర్నీ అభినందిస్తున్నాను. అయితే ఇది నాణానికి ఒకవైపు.
మరోవైపు చూస్తే ట్రస్టు పేరు ప్రతిష్టలు మసకబారుతున్నాయి. ట్రస్టు కార్యక్రమాల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఆ రకంగా ప్రజా సంక్షేమం కోసం పెట్టిన ట్రస్టుని స్వార్థ ప్రయోజనాలకి వాడుకోవడం, సొంత ఆస్తులు పెంచుకోవడం, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం క్షమించరాని నేరం. మనం సహాయం అందించే సంస్థలకి నేను స్వయంగా వెళ్లి ఎంక్వైరీ చేస్తే ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. 2 నెలల నుంచి ఎవరికీ డబ్బు అందడం లేదు. బోర్డు అప్రూవ్ చేసిన నిధులతో ప్రారంభం కావాల్సిన పనులు అలాగే ఉన్నాయి. శాంక్షన్ అయిన నిధులు కూడా పూర్తిగా కాకుండా అరకొరగానే అందాయని తెలిసింది. బోర్డు మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఏమీ సక్రమంగా అమలు జరగడం లేదు. మనం ప్రతిపాదించిందొకటి, వాస్తవానికి జరుగుతోంది వేరొకటి. ఈ విషయంలో నిజానిజాలను తేల్చడానికి ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మహావృక్షంగా ఎదగాల్సిన ట్రస్టుకి అప్పుడే చెదలు పట్టడం దురదృష్టకరమైన పరిణామం. ఈ చెదలు వెంటనే తొలగించకపోతే ట్రస్టు ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ట్రస్టుకి సంబంధించిన క్యాష్ బుక్స్, లెడ్జర్స్ తెప్పించి ఆడిట్ చేసి జరిగిన తప్పుకి బాధ్యులైన వారి మీద కఠినమైన చర్య తీసుకోవాలి. ఈ రోజు మీటింగ్లో మొదటి ఎజెండా ఇదే. నో, ట్రస్ట్ చైర్మన్గా ఈ ఎజెండాని నేను వ్యతిరేకిస్తున్నాను.